మార్నింగ్ అలారంతో లేపి ఎక్కడొక్కడ సర్ది ఎక్సర్సైజ్ చేయండి అని తరిమేవాళ్ళు డాబా మీద. ఇదేంట్రా మిలిటరీ స్కూల్ లాగా అనిపించింది, కానీ ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకున్నాం. స్కూల్ ఫీజ్, పిక్నిక్ మనీ అడగడం అంటే భయం. అమ్మ చెప్పేది, తలుపు చాటు మేము తొంగి చూసేవాళ్ళం. అయినా అద్దాలు సర్దుకొని అల్మార్లో కవర్లో డబ్బులు లెక్కేసి రేపు కట్టేస్తాంరా అనేవారు. అక్కడ కష్టం చూసాం, ఇక్కడ బాధ్యత నేర్చుకున్నాం. అప్పట్లో పాకెట్ మనీ అంటే ఏం తెలియదు. ఫెస్టివల్ అప్పుడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు నాన్నమ్మ దగ్గర డబ్బులు దాచుకునేవాళ్ళం. సో ఏమి కావాలో మళ్ళీ డాడీని అడిగేవాళ్ళం. రిపోర్ట్ కార్డ్స్ చూపించడం అంటే చాలా భయం. ఫస్ట్ ర్యాంక్ వస్తే అని ఒక నాడ్, 5th ర్యాంక్ వస్తే ఈసారి సినిమా లేదు అని తన్నుల రికార్డ్. కానీ ఆ భయంలో స్టాండర్డ్స్, ఆ సైలెన్స్లో ఎక్స్పెక్టేషన్స్. ఈవినింగ్ 6:30కి డాడ్ వస్తారు అని ఎదురు చూసేవాళ్ళం. డోర్ ఓపెన్ అవ్వగానే ఒక చిన్న సర్ప్రైజ్, స్నాక్స్, టాయ్స్, స్టోరీ బుక్స్. ఆయన ప్రేమ ఒక యాక్షన్లో చూపిస్తారు. క్యాండిల్ లైట్ డిన్నర్. మన దగ్గర అంటే కరెంట్ పోతే అమ్మ క్యాండిల్ వెలిగించి అన్నం తెచ్చేది. నాన్న పక్కన కూర్చొని స్టోరీస్ చెప్తూ మామూలుగా అన్నం తినిపించేవారు. ఆకలికి ఆలు, మనసుకి కథలు. దట్ వాస్ హిస్ మ్యాజిక్. సండే అంటే ఫన్ డే. ఒక్కటే ఛానల్, దూరదర్శన్ ఒక్కటే ఛానల్, అందరం చూసేవాళ్ళు. కార్టూన్స్, రామాయణం, క్రికెట్, సినిమా. అండ్ ఈవినింగ్లో గేమ్ ఆడడం. ఆ తర్వాత అమ్మమ్మ ఇంటికి పరిగెట్టుకొని వెళ్ళి రస్నా తాగడం, స్నాక్స్ తినడం. అంతే, సింపుల్ జాయ్స్, ప్రైస్లెస్ మెమరీస్. సండే స్పెషల్ ఏంటంటే బజాజ్ స్కూటర్ రైడ్ విత్ ఫుల్ ఫ్యామిలీ. ఆ జుట్టు నాది అలా ఎగురుతూ ఉండేది. రోడ్ సైడ్ మిర్చి బజ్జీలు తీసుకొని, కూల్ డ్రింక్స్ షేర్ చేసుకొని, మోస్ట్లీ చిరంజీవి మూవీస్ చూసేవాళ్ళం. మంచి మెమరీతో వచ్చేవాళ్ళం ఇంటికి. మళ్ళీ మండే అంటే యూనిఫామ్ రెడీ చేసావా, షూస్ పాలిష్ చేశారా అని నాన్న వాయిస్లో జెంటిల్ రిమైండర్. నాట్ ఆర్డర్స్, వాల్యూస్ నేర్పిన వాయిస్. స్ట్రిక్ట్ ఉన్నా సైలెంట్ ఉంటారు, బట్ ఆల్వేస్ దేర్ లైక్ ఎ షాడో. తన కష్టాలు చూపించకుండా మన కన్నీళ్ళకి తండ్రి అయ్యారు. హీస్ ద వన్ హూ టాట్ అస్ నాట్ జస్ట్ how to live but how to face life. He is our first hero, our forever strength, emotionally strong, financial struggle అవుతున్నా కూడా yet మన మీద ఒక్క బర్డన్ కూడా పెట్టలేకపోవడం. That's not just strength, that's sacrifice. He is our first hero, forever anchor, a real life superman. నువ్వు చెప్పలేదు ఐ లవ్ యూ అని, కానీ ప్రతి యాక్షన్లో ప్రతిదీ లవ్ విజిబుల్ అయ్యింది. తన లవ్, తన సైలెన్స్, తన ప్రెసెన్స్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. హ్యాపీ ఫాదర్స్ డే డాడ్. ఇప్పటికీ మాకు షాడో లాగా నీవు ఉన్నావు. నీ వాల్యూస్, నీ స్మైల్, నీ స్ట్రెంగ్త్ మాలో కలిసి ఉంటాయి ఎప్పటికీ.